ఫార్మర్ రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ. మంచి పాట రైతు గురించి. నాకు ఇన్స్టాలో బాగా పేరు తెచ్చిన పాట. నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక. అందరు అమ్మాయిల కోసం మీకు ఇష్టమైన పాట అంటే ఇది? జర యాదిలుంచుకోవే బిడ్డో అడుగు వెడుతున్న దత్తోరిల్లు, జర ఓపిక తెచ్చుకో బిడ్డో ఆడ బతకాలి నిండా నూరెళ్ళు. అండ్ మీ వీడియోస్ చూస్తుంటాము, వరి నాటేటప్పుడు కూడా కూలీలతోటి పాటలు పాడుతుంటారు. మీ పని మీ తమ్ముడు మీ డాడీ చేస్తారు కానీ ఫస్ట్ మాకు పాటలు పాడుదురా, మా కష్టాన్ని మర్చిపోతాం నువ్వు పాడుతుంటే, మాకు పని చేసినట్టు కూడా ఉండదు నువ్వు పాడుతుంటే అని వాళ్ళే పిలిపించుకొని మరి పాడతారన్న. రైతు పొలంకి వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ కొట్టి పాము కాటేసిన సిచ్యువేషన్ కానీ, మనం పల్లెటూరు నుంచి సిటీకి వచ్చేసరికి టైం పట్టవచ్చు, ఈలోపు ఏమైనా అవ్వచ్చు. మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ ఎప్పుడన్నా బాధపడిన సిచ్యువేషన్స్? బాధపడలేదు, కాకపోతే మా మామయ్య చనిపోయడం వల్ల ఇంకా మమ్మీ సింగర్ ఝాన్సీ కవిత గారి పాటలో చేరారా? అవునన్నా, చాలా మంది నేను ఆ రోజు అంటే అక్క వరి చేతికొచ్చిన సమయానికి వర్షాలు పడి వడ్లన్నీ ఖరాబ్ అయినాయి. ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో వడ్లు అట్లనే ఉండిపోయినాయి. ఇప్పుడున్న ప్రభుత్వం చాలా స్కీములు తెచ్చింది, చాలా పథకాలు తెచ్చింది. ఈ పథకాలు రైతుకి ఎంత ఉపయోగపడుతున్నాయి? పంట చాలా మంది నష్టపోయారన్న రైతులు. టైంకి యూరియా. నిజంగా ఒక రైతు చనిపోతున్నాడంటే ఎవరు నిర్లక్ష్యం అంటారు మరి? ఈ మధ్యకాలంలో పేపర్ లీక్ కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా పేపర్ లీకేజ్ వల్ల అంటే అన్న. సో హైదరాబాద్ కల్చర్ పైన, కోలివింగ్ హాస్టల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఒకటే అన్న, మీ పిల్లలు ఏం చేస్తారో ఒక కంట మాత్రం కనిపెట్టాలి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ముందు అయితే ఒక స్పెషల్ గెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. సో చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోతో ప్రజలకి చాలా దగ్గర అయ్యారు. ఫార్మర్ రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ ఫైనలీ మన స్టూడియోకి అయితే వచ్చింది. చాలా పాటలు పాడించుకుందాం. ప్రజెంట్ లైఫ్ ఎట్లా ఉంది, ఫ్యూచర్ ఏం చేయబోతున్నారు, ఎస్పెషల్లీ రైతు పడే కష్టాల గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం. సో హాయ్ అన్న, ఎట్లున్నారు సిస్టర్? సూపర్ అన్న, మీరు ఎలా ఉన్నారన్న? నేనైతే సూపర్ ఉన్నా మేడం. మీ వీడియోస్ చూస్తూ ఉంటా సోషల్ మీడియాలో, చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ మోటివేషన్ వీడియోస్ ఉంటాయి చూడు, చాలా బాగా అనిపిస్తుంటాయి. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్టడీయా రైతేనా మొత్తం? లేదన్న, నాది ప్రజెంట్ పీజీ కంప్లీట్ అయింది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, అటు వ్యవసాయం చేసుకుంటూ ఇటు స్టడీ కంటిన్యూ చేస్తున్నా అన్న. ఓకే, చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న. 2 పడవల ప్రయాణం అనుకోవచ్చు. అవునన్న. అండ్ లాస్ట్ వీడియోలో ఒక ఇంటర్వ్యూలో చూసాను మిమ్మల్ని, నేను ఒక రైతు బిడ్డని, రైతు పనే చేస్తా, నా వృత్తి వ్యవసాయమే, ఇంకేం లేదని చెప్పారు. ఇది ఏమాత్రం కరెక్ట్ అంటారు మరి? వ్యవసాయం చేస్తూనే ఇటు స్టడీ కంటిన్యూ చేస్తున్నా. రేపటి రోజు నాకు జాబ్ వచ్చినా కానీ నేనైతే వ్యవసాయాన్ని అయితే వదిలిపెట్టాను. ఇదైతే వాస్తవం. జాబ్ వస్తానైతే పక్కా, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అవుతుందన్న. జాబ్ కొట్టడం మా డాడీ గోల్ అది. సో డాడీ కళ నెరవేర్చాలి. పీజీ కంప్లీట్ అయిందని అంటున్నారు. అవునన్న. సో పీజీ కంప్లీట్ అయ్యి ఇప్పుడు జాబ్కి ట్రై చేస్తున్నారా, లేకపోతే ఇక్కడ రైతు పని మీద? అటు వ్యవసాయం చేస్తూ ఇటు ప్రిపేర్ అవుతున్నా. అండ్ చాలా వీడియోస్ చూస్తుంటాం. ఎస్పెషల్లీ రీసెంట్గా ఒక ఫోటో చాలా వైరల్ అయింది. అది పొలంలో విత్తనాలు పెట్టి రైతు అని రాశారు కదా. సో అది ఎలా వచ్చింది థాట్? అసలు డిఫరెంట్గా ఉంది. అది మా వృత్తి అదిగా అన్న. సో రైతు అని ఆ మొలకలతోనే అంటే అది మనం ఒడ్లు చల్లుతాం కదా, నారు పోస్తాం కదా, నారు చల్లిన తర్వాతకి కొన్ని ఒడ్లు దాచుకొని సైడ్కి ప్లేస్ ఉంటుంది కదా ఆ మడిలో, సైడ్కి రాసిన అనమాట నారు రైతు అని. సో బాగా వచ్చింది. ఓకే, సూపర్. థ్యాంక్ యూ అన్న. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యే ముందు పాటతో స్టార్ట్ చేద్దాం. ఖచ్చితంగా అన్న. మంచి పాట రైతు గురించి. ఖచ్చితంగా అన్న, నాకు ఇన్స్టాలో బాగా పేరు తెచ్చిన పాట. నింగి నేల కలయిక భూతల్లి ఎదలో కదలిక, భూతల్లి ఎదలో కదలిక మొదలయ్యే మొలకల వేడుక,
ప్రాణం పోసే ప్రాణానికి ప్రాణం పోసినరెందరో ఈ ప్రకృతికి పైలంగ పచ్చని రంగులద్దినదెందరో. ఈ సాంగ్ అన్న వావ్ సూపర్, ఎంత ఫీల్ ఉంది తెలుసా ఈ పాటలో, అసలు చాలా చక్కగా అనిపించింది. థ్యాంక్ యూ అన్న. అండ్ చాలా మందికి కన్ఫ్యూజన్ ఏంటంటే సింగర్ ఝాన్సీ ఒక రైతు బిడ్డ కవిత గారిని కలవడం ఏంటి, కవిత గారి పార్టీలో చేరారా అని క్వశ్చన్ మార్క్ ఉంది. అవునన్న, చాలా మంది నేను ఆ రోజు రీల్ అప్లోడ్ చేసినాక కూడా నువ్వు ఈ పార్టీలో జాయిన్ అయినావని చాలా మంది కామెంట్లో పెట్టిరు. సో పెట్టిన వాళ్ళందరికీ నేను సమాధానం కామెంట్ రూపంలో చెప్పలేను, కానీ ఈ వీడియో పరంగా అయితే చెప్తున్నా అన్న. నేను ఏ పార్టీలో చేరలేదు, ఏ రాజకీయంలోకి పోలేదు. ఆ రోజు ఏంటంటే నల్గొండలో రైతుల సమస్యల మీద ఒక సమావేశం లెక్క అరేంజ్ చేస్తే ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యి అక్కడ మా రైతుల బాధలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. సో దానివల్ల నేను ఆ మీటింగ్కి అటెండ్ అయినా, కానీ పార్టీలో జాయిన్ అయితే కాదు. కవిత గారితో ఏం డిస్కషన్ చేశారు ఆ మూమెంట్లో మరి? అంటే అక్క ఆ రైతుల పరిస్థితి ఎట్లుంది, రైతే రాజు అంటారు కానీ రైతు ఎన్నడూ రాజు అవుతాడు, అసలు రైతుల కష్టాలు పోవాలంటే ఏం చేయాలని కొంతమంది రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించింది అనమాట. సో రీసెంట్గా మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, విచ్చలవిడిలుగా దోచుకుంటున్నారు. ఒకటి విద్య, వైద్యం. సో ఈ రెండిట్లలో విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రీసెంట్గా, ఉచిత వైద్య విద్య ఉచితంగా ఇస్తానేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని ఏకీభవిస్తున్నారా మీరు? చూద్దామన్నా, నిజంగా అదో ఆ పథకం వస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఎందుకంటే ఎంతో మంది పేదవాళ్ళు వైద్యం సరిగా అందించుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు, టాలెంట్ ఉండి కూడా చదువుకోలేక ఎంతో మంది వెనకనే ఉండిపోతున్నారు. సో అలాంటి వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, తెలుసుకుంటారేమో ఈ వీడియో ద్వారా. అండ్ ఇంకోటి, రీసెంట్గా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి వెళ్ళారు. అవునన్న. సో ఆ షో ద్వారా ఎస్పెషల్లీ చాలా మీరు ఆల్మోస్ట్ ఆడియన్స్కి చాలా దగ్గర అయ్యారు, ఇంకా మరింత దగ్గర అయ్యారు ఎమోషనల్గా. సో ఎలా అనిపిస్తుంది ఇదంతా? చాలా హ్యాపీగా ఉందన్న. శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి ఫస్ట్ టైం నాకు 1 year బ్యాకే కాల్ వచ్చింది. కాకపోతే అప్పుడు నాకు పీజీ ఎగ్జామ్స్ వల్ల ఫస్ట్ డాడీకి స్టడీ ప్రిఫరెన్స్, అందుకే ఎగ్జామ్స్ వల్ల షోకి వెళ్ళలేకపోయినా. మళ్ళీ సెకండ్ టైం కాల్ రావడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈసారి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసిన, చాలా మంది జనాల మనసులు దోచుకున్నా. ఓకే, మేము కూడా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాం తెలుసా. మీరు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ అండ్ రీసెంట్గా షోలో కూడా కనిపించారు శ్రీదేవి డ్రామా కంపెనీలో. త్వరలో ఏమన్నా రియాలిటీ షోలో కనిపించే ఛాన్స్ ఉందంటారా? చూద్దామన్నా, వస్తుందా ఆపర్చునిటీ? మన చేతిలో ఏముందన్నా, ముందుకైతే పోతున్నాం జనాలు ఆదరించే దాన్ని బట్టి. ఇలాంటి ఆపర్చునిటీలు ఏమైనా వచ్చాయా అంటే లైక్ రియాలిటీ షోల మీద? లేదన్న, రాలే ఇప్పటివరకు అయితే. వస్తే వెళ్తారు? వస్తే చూద్దాం, వెళ్తా. ఓకే, లాస్ట్ టైం ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లో కనిపించిండు. ఈసారి మరో రైతు బిడ్డ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే ఏం చూపిస్తారు మీరు? అక్కడ చూపిస్తాను ఖచ్చితంగా. అక్కడ చూపిస్తారండి. మాటల్లో చెప్పినాకన్నా చేతల్లో చూపించుడు బెస్ట్. ఓకే, అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పైన మీరు ఒక మాట చెప్పారు, చాలా ఎమోషనల్గా అయింది. అంటే మేము ఎమోషనల్ కనెక్ట్ అయ్యాము ఆ విషయానికి. విలేజ్లలో కావచ్చు, రిలేటివ్స్లో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, 3 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేయలేదు ఏంది అని కూడా క్వశ్చన్ చేస్తుంటారు అంటారు. సో అలాంటి క్వశ్చన్ చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అప్పుడు డాడీతో అనేది అనమాట. అంటే పల్లెటూర్లలో అంటారు కన్నా, 3 ఆడపిల్లలు కదా, ఎదిగిన బిడ్డలు ఇంట్లుంటే ఏమో ఉంటుంది, పెళ్ళిళ్ళు చేస్తే నీకు కూడా ఒక బాధ్యత తీరిపోద్ది. అంటే మా డాడీ ఎవరి మాటలు కూడా పట్టించుకోలే. నా బిడ్డల్ని చదివిపిస్తా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు చదివిస్తా అని, మమ్మల్ని పీజీ వరకు కూడా చదివిస్తాను, ఇంకా కూడా చదివిస్తూనే ఉండు. ఓకే, నిజంగా ఏ పేరెంట్స్ ఇలాంటి డెసిషన్ తీసుకోరు. రీసెంట్గా మా సిస్టర్ మ్యారేజ్ అయినప్పుడు కూడా మేము చాలా ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే నిత్యం మేము ఇంట్లో కొట్లాడుకుంటుంటాం, మాట్లాడుకుంటుంటాం ప్రతిసారి. సో అలాంటిది మా డాడీకి మా మమ్మీ కూడా పెళ్లి అయ్యారా, ఇంత పెద్దగా అయినారండి. స్టిల్ నాకు ఎప్పుడు పెళ్లి కాలేదు, మా సిస్టర్కి పెళ్లి కాలేదు అనేసి కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించేవాళ్ళు. ప్రతిరోజు ఇట్లా డిస్కషన్ చేసేవాళ్ళు, అరే వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు అనేసి. ఫైనలీ పెళ్లి చేసాం తెలుసా. ఆ నలుగురు ఏమనుకుంటారేమో అని ఫైనలీ పెళ్లి చేసుకున్నాం. నలుగురి కోసం పెళ్లి చేసాం. చాలా ఎమోషనల్ అనిపించింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మా సిస్టర్. తప్పదు కానీ ప్రతి ఆడపిల్లకు. అందరు అమ్మాయిల కోసం మీకు ఇష్టమైన పాట అంటే ఒక మా ఆడియన్స్కి? ఇప్పుడు పెళ్ళి టాపికే వచ్చింది కన్నా, ఆ ఆడబిడ్డని అత్తగారింటికి పంపించేటప్పుడు, జర యాదిలుంచుకోవే బిడ్డ అడుగు వెడుతున్న దత్తోరిల్లు, జర ఓపిక తెచ్చుకో బిడ్డ ఆడ బతకాలి నిండా నూరెళ్ళు,
అమ్మాయిలు కాదు ఆడి బిడ్డలుంటారు, ఆడి బిడ్డాలంటే అర్ధముగుడంటారు, ఆడి బిడ్డాలంటే అర్ధముగుడంటారు, అప్పుడప్పుడు నిన్ను ఆట పట్టిస్తారే, నీకు వాళ్ళతో పోటద్దు బిడ్డో, ఆడ అవ్వయ్యలుండరే బిడ్డో, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్నదత్తోరిల్లు జర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలి నిండా నూరేళ్ళు. ఈ సంగతి సూపర్, ఎంత ఎమోషనల్ అనిపిస్తుంది తెలుసా. థ్యాంక్ యూ అన్న. ప్రతి వాళ్ళు కనెక్ట్ అవుతారు తెలుసా ఈ పాటకి. అసలు తప్పకుండా అన్న. ఇన్ కేస్ ఇలాంటి సిచ్యువేషన్ మీకు వస్తే ఏం చెప్తారు? తప్పదన్న, ఏదో ఈ రోజు కాకుండా రేపటి రోజు ఖచ్చితంగా నాకు కూడా వస్తుంది, ఇంకా భరించాలి. ఓకే, ఈ క్వశ్చన్ లాస్ట్లో అడుగుదాం అనుకున్నా, ఫ్లోలో వచ్చింది కాబట్టి అడిగిన. అండ్ ఇంకోటి, అన్న వరి పండించాలన్నా వెజిటేబుల్స్ పండించాలన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటివి పాటించాలి? వెజిటేబుల్స్ అంటే మేము అంతగా పండించమన్నా, వాటి గురించి అంత అవగాహన లేదు. ఎక్కువ మేము వరినే పండిస్తాం. స్టార్టింగ్ నుంచి సీడ్ తెచ్చుకుంటాం కదా, వాటిని 2 రోజులు నీళ్ళలో నానబెట్టి వాటిని మండే అంటే చిన్న చిన్న మొలకలు వచ్చేంత వరకు చూడాలన్నమాట. ఆ చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాతకి మడిలో చల్లాలి వాటర్. ఫస్ట్ నార్మల్ దున్నుకోవాలి, తర్వాత నారు చల్లిన తర్వాత 25 డేస్ నుంచి 30 డేస్ మధ్యలో నాటాలన్నమాట. నాటిన తర్వాతకి ఇంకా కంటిన్యూ చేసుకోవాలి. 15 రోజులకు యూరియా వేసుకోవడం, ఏమైనా కలుపు మందుకి ఇట్లా కొట్టుకోవడం, పొలానికి ఏ రోగం రాకుండా చూసుకోవడం, ఒకవేళ ఏదైనా రోగం వస్తే దానికి తగ్గట్టు మందులు కొట్టుకోవడం. ఎక్కువ మీరు ట్రాక్టర్ నడుపుతుంటారు కదా, అవునన్నా, ట్రాక్టర్ పైన కూడా వీడియోస్ చేస్తుంటారు. అవునవునన్నా, చాలా మంది షాక్ అవుతారు తెలుసా, ఒక లేడీ ఏంటి బండి నడపడం ఏంటి అనేసి కూడా. ఎట్లా నేర్చుకున్నారు ఇదంతా? మీ ఫాదర్ డాడీనే. స్టార్టింగ్ నేను 9th క్లాస్ ఉన్నప్పటి నుంచే వ్యవసాయం చేసేది. ఇంకా డాడీ ఒక్కటి చేస్తుంటే, అప్పుడు తమ్ముడు చిన్నోడు అనమాట, వాడికి అంతా తెలియదు కదా. ఇప్పుడు అంటే చేస్తాడు తమ్ముడు కూడా. నేను 9th క్లాస్ ఉన్నప్పుడు డాడీ ఒక్కడు వెళ్తుంటే, డాడీకి అన్నదమ్ములు ఇట్లా ఎవరు లేరు, ఏ పనైనా ఒక్కడే చేసుకునేది. మేము ఆడపిల్లలమై ఉండి డాడీకి ఎందుకు హెల్ప్ చేయొద్దు, మేము కూడా అబ్బాయిలతో సమానంగా డాడీకి అన్నిటిలో హెల్ప్ చేయాలి అన్నట్టు వెళ్తా. బాయ్ దగ్గరికి వెళ్ళి డాడీ తోలుతుంటే, డాడీ నాకు నేర్పించంటే డాడీ కూడా నేర్పినాగానే వెంటనే నేర్పించిండు. నీకెందుకు రా, నువ్వు ఆడపిల్లవు, వద్దు బండి అని కూడా ఏ రోజు కూడా అనలేదు. నేను ఏదైనా నేర్చుకుంటా అంటే వెంటనే నేర్పిస్తూనే ఉంటాడు. సో అట్లా కంటిన్యూ చేసిన. మీలో పట్టుదల ఉంది కాబట్టి నేర్పిస్తున్నారు, అందుకే ఈజీగా నేర్చుకుంటున్నారు. అవునన్నా. అండ్ ఇంకోటి, ఇది ఎమోషనల్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గా రైతు గోస, వరి చేతికి వచ్చిన సమయానికి వర్షాలు పడి వడ్లన్నీ ఖరాబ్ అయినాయి. అవునన్నా. ఈ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మరి? నిజంగా చాలా బాధాకరం అన్న. ఎందుకంటే ఒక 4-5 నెలలు కష్టపడి ఎండనక వాననక రైతు పండించిన పంట చేతికి వచ్చేసరికి ఆ పంట కొనుగోలు కూడా కాలేకపోయింది. ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో వడ్లు అట్లనే ఉండిపోయినాయి. సో వర్షానికి ఆ వడ్లు మొలకెత్తి చాలా నష్టపోయి రైతు ఒక్కటే ఆశిస్తాడన్న, పెట్టిన పెట్టుబడి రాకున్నా ఏం కాదు, పెట్టిన పెట్టుబడి వస్తే చాలా అనుకుంటాడు, కానీ ఎక్కువ లాభం అయితే ఆశించాడు. ఎవరు నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందంటారు? వాతావరణం అనుకోవచ్చు, కానీ సో వడ్లు అనేది కళ్ళంలో పెట్టినంతసేపు కొంతమంది బాధ్యత ఉంటుంది. అవునన్న, ఐకేపీ సెంటర్ వరకు తీసుకుపోవడం అయితే మా బాధ్యత. అది వర్షం వచ్చినా రాకపోయినా కానీ అక్కడి వరకే తీసుకొచ్చినాం. ఆ భూమి నుంచి పండించడం వరకు మా బాధ్యత. తర్వాత ఐకేపీ సెంటర్లో కొనాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్దే కదన్న. కొంచెం తొందరగా కొంటే బాగుండని అనుకున్నా. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ అంటే, నేను చూశాను, వింటూ ఉన్నాను ఇప్పటికీ, రైతు ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాడేమో అనేసి నేను అనుకుంటున్నా. రైతు పొలంకి వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ కొట్టి అలాంటి సిచ్యువేషన్ కానీ, పాము కాటేసిన సిచ్యువేషన్ కానీ, సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు చాలామంది హాస్పిటల్కి వెళ్దామని అనుకుంటారు. సో ఆ జర్నీ ఎట్లా ఉంటుంది? పొలం నుంచి హాస్పిటల్కి వెళ్ళేదాకా ఆ జర్నీ ఎట్లా ఉంటుంది? సో చాలా మందికి విలేజ్లలో హాస్పిటల్స్ ఉండవు, సిటీలో హాస్పిటల్స్ ఉంటాయి. సో ఈ పొలం నుంచి సిటీలోకి వెళ్ళేదాకా ఆ మనిషి చస్తాడా బతుకుతాడా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు చూసి మీరేం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? నిజంగా అన్న, చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్నారు. అంటే పొలం దగ్గర మనం పని మీద పడి కింద కూడా ఏమున్నాయో అని కూడా చూసుకోము. పాములు ఉంటాయి, వరాలెమ్మటి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మన టైం బాగాలేనప్పుడు ఇక ఏం చేస్తామన్నా. కాకపోతే ఏంటంటే మనం పల్లెటూరు నుంచి సిటీకి వచ్చేసరికి టైం పట్టవచ్చు, ఈలోపు ఏమైనా అవ్వచ్చు. సో నాది ఏంటంటే, పల్లెటూరుకి ఒక డాక్టర్ ఉంటే ఏమంటే ఆ డాక్టర్ని విజిట్ అయితే ఈలోపు అక్కడ ట్రీట్మెంట్ చేస్తాడు మనం హాస్పిటల్కి వెళ్ళేసరికి. సో బస్తీ దవాఖాన లాగా విలేజ్ దవాఖాన తీసుకురావాలి గవర్నమెంట్ అని మీరు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా చిన్న చిన్న సిచ్యువేషన్స్ కూడా
దానికి ట్రీట్మెంట్ లేకపోవడం చాలా మంది చనిపోతున్నారు తెలుసా. అవునండి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడడం వల్ల స్టార్టర్లు వేయాలన్న కరెంట్ షాకులు వస్తున్నాయి. సో దీని మీద కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో కిసాన్ మిత్ర అని కొన్ని టెక్నీషియన్గా చేశాను అనమాట. అదేంటంటే మనం ఇక్కడ ఉండి కూడా మన ఊర్లో మోటార్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా బంద్ చేసినా కానీ మనకు ఫోన్ చేసి చెప్తుంది. అంత టెక్నాలజీ వచ్చింది. సో దాన్ని కూడా నేను ఆల్రెడీ మన వ్యూవర్స్కి చెప్పిన. సో అలాంటి యూజ్ చేయడం వల్ల కూడా చాలామంది ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఓకే. అండ్ మీ విలేజ్లలో చిన్న చిన్న పొలాల్లోనే కళ్ళు తిరిగి పడిపోవడం కానీ చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అంతా? అమ్మో చాలా ఘోరంగా ఉంటుంది అన్న. ప్రాణాలు అరచేతులు ఉంటాయి మాకైతే. వన్ సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అంటే నా ముందు అంతగా ఏం లేదు, మా డాడీ వాళ్ళ కాలంలో మా తాతల కాలంలో కూడా జరిగేదంట. చెప్పేది పాము గరిచి చనిపోవడం ఇట్లా జరిగినాయి అంట. చూద్దాం మరి గవర్నమెంట్ ఏమైనా రియాక్ట్ అవుతుందేమో. ఇలాంటి అప్డేట్ చాలా అప్డేట్ అయింది ఈ సొసైటీ. సో మేబీ విలేజ్లో కూడా ఇలాంటి అప్డేట్ బస్తీ దవాఖానా, ఇక్కడ సిటీలో ఎట్లనో విలేజ్ దవాఖానా, ప్రతి విలేజ్కి ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉండాలనేసి గట్టిగా కోరుకుందాం. ప్రతి రైతుకి ప్రతి యానిమల్స్ జంతువులకు కూడా ప్లస్ అవుతుంది. జంతువులకు కూడా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా డాక్టర్స్ ఉండరు కొన్ని విలేజ్లలో. అవునన్నా నిజంగా ఇది ఉంటది కదా జంతువులకి. ఏంటంటే రీసెంట్ కూడా మా ఊర్లో బాగా కోతులు ఉంటాయి అనమాట. అవి కోతులు కొట్టుకున్నాయి అనమాట. పాపం దానికి బాగా దెబ్బలు తగిలినాయి. నేను కాల్ చేసిన ట్రోల్ నెంబర్కి, వాళ్ళు రాలే, వెహికల్ అందుబాటులో లేదని రాలే. పాపం ఆ కోతి తెల్లారి చనిపోయింది. ఇంకా దాని దహన కార్యక్రమాలని మేమే చేసినాం, మా గల్లీ వాళ్ళందరం కలిసి. నిజంగా ఒక రైతు చనిపోతున్నాడంటే ఎవరు నిర్లక్ష్యం అంటారు మరి? రైతు చనిపోవడం అంటే ఇక ఏం చేస్తామన్నా, తల రాత అట్లుంది. ఇక పట్టించుకునేటోళ్ళు సరిగా లేక. బేసిక్గా చాలామంది విలేజ్లో కావచ్చు సిటీలో కావచ్చు అమ్మాయిలని ఇంగ్లీష్ మీడియంలో చదివించడానికి ఇంట్రెస్ట్ చూపించరు, కానీ అబ్బాయిలను చదివించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటిది మీరు కూడా ఫేస్ చేసిరేమని నేను అనుకుంటున్నాను. అవునన్నా, ఎందుకు అప్పట్లో కుటుంబాన్ని పోషించడే ఎక్కువ. అట్లా అప్పుడు మా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. 3 ఆడపిల్లలము, తమ్ముడు. అప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేకపోతుండే, ఒక పూరి గుడిసెలాగా ఉండేది అనమాట. మాకు కూడా గుర్తుంది ఇప్పటికీ. వర్షం వస్తే ఆ గుడిసె తడిచేది అనమాట. ఒక్క మంచం మందమే తడవపోతుండే. ఇంకా మా నలుగురిని వేరే వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి ఆ గుడిసె కావాలి మమ్మీ డాడీ ఉండేది అనమాట. సో ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఈ పొజిషన్కి వచ్చినాం. చాలామంది లేడీస్ ఐఏఎస్ ఆఫీసర్స్ అవుతున్నారు, చాలామంది పెద్ద స్థాయికి వెళ్తున్నారు. సో అన్ని రంగంలో ఆడవాళ్ళు ముందుకు వస్తున్నారు కదా. సో కొంతమంది విలేజ్లలో కావచ్చు, మిడిల్ క్లాస్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అట్లుంటాయి కదా అన్న. ఇప్పుడు మేమే ఉన్నాం కదా, అప్పుడు మాకు ఎగ్జాంపుల్ మేము తినడానికి ఆ పూట తింటే చాలు అన్నట్టుండేది. ఇంకా సో ఇంకా ఆడికి మా డాడీ గ్రేట్ అనుకోవాలి, తెలుగు మీడియం అన్న చదివిపించిండు. 10th వరకు తెలుగు మీడియం, మీ 3 అక్క చెల్లినాం. తమ్ముడు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమే. 10th తర్వాత ఇంటర్ నుంచి మళ్ళీ మీ 3 ఇంగ్లీష్ మీడియం. ఓకే, మీరు స్టడీ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో పేపర్ లీక్ కావచ్చు, Group 1, Group 2, నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్స్, సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అట్లా పేపర్ లీకేజ్ వల్ల అంటే అన్న చదువుకున్న వాళ్ళు నష్టపోతారు కదా అన్న. సో ఒకసారి నిరుద్యోగుల కోసం ఒక పాట మా ఆడియన్స్ కోసం. చదువుకోడు కానీ సాగా నంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఎంతోమంది అమరవీరులు తన ప్రాణాలని త్యాగం చేసిరన్న. సో అమరవీరులందరికీ ఈ పాట అంకితం. ఓకే, ఇంత చక్కగా పాడుతున్నారు. సింగర్ ఝాన్సీ పొలాలకి అంకితమా? త్వరలో ఏమన్నా సినిమాలకు పాటలు రాసే ఛాన్స్ ఉందా, పాడే ఛాన్స్? అవకాశం వస్తే ఖచ్చితంగా వాడతాను నా సినిమాలకు కూడా. ఇంతవరకు ఏమైనా ఆపర్చునిటీ వచ్చినాయా? అంటే ఫోక్లో వచ్చినాయి అన్న, మూవీ వరకు అయితే ఇంకా రాలేదు. ఓకే, ఫోక్లో అయితే పాడిన. మీరు పాడిన పాటలు ఏ హిట్ అయినాయి? మీరు మిస్ చేసుకున్న పాటలు అవి హిట్ అయిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. ఏ సాంగ్? నేను పాడింది అయితే E9060 సంతోష్ అన్న ఛానల్లో.
ఆడిదాన్ని చూస్తే గాడిదైపోతారు ఎల్లక్క విల్ల మీద మన్ను పోయా ఏడబోయినా గాని ఎంటబడి సత్తారు మల్లక్క విల్ల మీద దుమ్ము వాడా సీటీ సీరే గట్టి సీటీ రేకి దొడిగి కమ్మలు బుట్టలు పెట్టి బొట్టు కాటుక పెట్టి సమ్మక్క జాతారా బోధమాని నేను సమ్మక్క జాతారా బోధమాని నేను ముల్లె మూటలు గట్టి ఆటో ఎక్కి నేను బస్టాండు కానీ ఆటోలా పోతుంటే ఆటో డ్రైవర్ ఆడు మాటలే కలిపిండు సైడ్ అద్దంలా చూసి సైగా జయ్యవట్టే ఎల్లక్క విని ఎక్క లెక్కలేనా వాడు వెనక తిరిగి చూసి జోకులయ్యవట్టే మల్లక్క విని సెల్లె లెక్కలేనా ఈ సాంగ్ అన్న తిట్టిరా పోయిరా అర్థమవుతలే నాకైతే ఈ సాంగ్ లో మొత్తం తిట్లే ఉంటాయి నిజమే ట్రూ ఏమో మరి అట్లనే ఉంటారేమో అవునన్న నిజంగా నా వాస్తవాలే ఉన్నాయి ఆ పాటలో ఓకే లిరిక్స్ అండ్ మీ వీడియోస్ చూస్తుంటాము వరి నాటేటప్పుడు కూడా కూలీలతోటి పాటలు పాడుతుంటారు చాలా బాగా అనిపిస్తుంటది అది వాళ్ళు కూడా పాడుతుంటారు మీరు పాడేటప్పుడు అవునన్న సో ఆ సిచ్యువేషన్ లో మీరే డిమాండ్ చేస్తారా మీరు వాడుతుంటే వాళ్ళు వాడుతుంటారు లేదు నేను నా పని నేను చేసుకుంటా పిండి అంటే యూరియా అది అడుగు పిండి వేస్తాం కదా నాటు పెట్టేటప్పుడు అవి వేసుకుంటా నారు పని చేసుకుంటుంటే నువ్వు మీ పని మీ తమ్ముడు మీ డాడీ చేస్తారు కానీ ఫస్ట్ మాకు పాటలు పాడుదురా మా కష్టాన్ని మర్చిపోతాం నువ్వు పాడుతుంటే మాకు పని చేసినట్టు కూడా ఉండదు నువ్వు పాడుతుంటే అని వాళ్ళే పిలిపించుకొని మరి పాడతారన్న బేసిక్గా చాలా మంది ఇప్పుడున్న జనాలు కావచ్చు ఓ అర్ధగంట సేపు వాటర్లు ఉంటేనే అబ్బా ఏదేదో అనిపిస్తుంటది 24 hours లో నాకు తెలిసి ఒక 9-10 hours మీరు అంతా మట్టిలోనే బురదలోనే ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్ లో ఎట్లా అనిపిస్తుంది మీ బాడీ సహకరిస్తుందా ఎట్లా అలాంటి సిచ్యువేషన్ అలవాటు అయిపోయింది అన్న స్టార్టింగ్ లో పెయిన్స్ ఉండేది కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది కొంతసేపు మేము బురదలు ఉంటేనే అబ్బా ఏదో అవుతుంది లోపల అనిపిస్తుంటది ఉంటే అన్న అన్ని బర్జన్గా ఉంటారు కదా అవి కూడా ఉంటాయి అవి బ్లడ్ తాగుతాయి చూసిరా జనిగ తెలియదు అన్న జనిగ మీద సాంగ్ అదే జనిగ మీద కూడా సాంగ్ ఉంది పురిసేడు నీళ్ళల్లా పుట్టిందా జనిగే ఓ జనిగే సారాడు నీళ్ళల్లా సాగిందా జనిగే ఓ జనిగే ఏ తల్లిగా అన్నదే మా తల్లి జనిగే ఓ జనిగే ఈ సాంగ్ అన్న మీరు ఆన్ ద స్పాట్ లో రాసుకుంటారా ఎట్లా వస్తాయి ఈ థాట్స్ అన్ని ఇంకా అవి నోట్లో మైండ్లో అట్లా ఉండిపోయినాయి అన్న సో రైతు ఇంత కష్టపడుతున్నాడు పొలాల్లో ఇప్పుడున్న ప్రభుత్వం రైతులకు ఎట్లా సహకరిస్తుంది అంటే ఏం చెప్తారు రైతులకు ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సహకరించాలన్న ఎందుకంటే రైతు 5,000 బుడదలోకి పోతేనే కదా మీ అందరు 5,000 నోట్లోకి పోయేది సో రైతుని ఖచ్చితంగా గౌరవించుకోవాలి రైతుకు గిట్టుబాటు ధర రావాలి అదొకటే రైతు డిమాండ్ చేసేది ఎప్పుడే కాదు ఎప్పటికైనా అదొకటే రైతు నుంచి వచ్చేది పండించిన పంటకు గిట్టుబాటు ధర అండ్ 2014 తెలంగాణ రాకముందు రైతు పరిస్థితి ఎట్లా ఉండే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత రైతు పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు తెలంగాణ రాకముందు కంటే కొంచెం నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు తెలంగాణ వచ్చిన తర్వాతకి అంతా మారిపోయింది రైతు పరిస్థితి కొంచెం బెటర్నే ఉంది అప్పుడు నీళ్ళు లేక చాలా పంట పండాలని ఇబ్బంది అప్పుడు తెలంగాణ రాముందు కూడా పాడుకున్నాం నేను స్కూల్లో 2014లో నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు గోదారి గోదారి ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్ళు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి గోదారి గోదారి ఓహో పారేటి గోదారి చుట్టూ నీళ్ళు ఉన్న సుక్క దొరకని ఎడారి భూమి మాది తెలంగాణ భూమి ఇట్లా వాడుకునేది చాలా చక్కగా ఉన్నాయి తెలుసా విన్నా కొద్దీ వినబుద్ధి అవుతుంది మీ పాటలు అసలు చాలా మిస్ అవుతున్నా మీ ఫుల్ సాంగ్స్ కోసం వెయిటింగ్ చేస్తున్నామని అప్పుడు ఏమో అట్లా వాడుకున్నాం తెలంగాణ రాముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో సిరులున్న సాగులెందుకమ్మా ఈ తెలంగాణలో గలగల పారే గోదారుంది ఎలుగులు సిమ్మే ఎంటి పీసురా గనుల రాని మన సింగరేనిరా ఎఫ్సిఐ అండగుందిరా రాత్రి పగలు తేడలేదు కదురా మన రామగుండము దేశానికే వెలుగునిచ్చినదో విద్యుత్తు గుండము ఇట్లా మాటలు లేవు పాటలే అండ్ ఇప్పుడున్న ప్రభుత్వం చాలా స్కీములు తెచ్చింది చాలా పథకాలు తెచ్చింది ఈ పథకాలు రైతుకి ఎంత ఉపయోగపడుతున్నాయి అంటే ఏం చెప్తారు పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ యూరియా యాప్ ఒకటి తీసేస్తే బాగుంటుంది అన్నాను మొన్న యూరియా గోస కూడా వచ్చింది కదా ఎట్లా అనిపించింది ఆ టైంలో అసలు పంట చాలా మంది నష్టపోయారన్న రైతులు టైంకి యూరియా ఏంది పంట దిగుబడి ఎట్టొస్తుంది అన్న
చాలా నష్టపోయారు. ఆ యూరియా యాప్లో దొరకపోవడం అంటే మనం చదువుకున్న వాళ్ళం అంటే చేస్తామన్నా, ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు ఏ టచ్ ఫోన్లో ఏ యాప్లో చేసుకుంటారు. వాళ్ళ చదువుకున్న ఆయన కాడికి పోయి బతిలాడాలి, ఆయన చుట్టూ తిరగాలి, యూరియా చేయి అని. అంత అవసరం ఏందన్న రైతుకి? ఒక ముసలోళ్ళు ఉంటారు, రేపు యూరియా వేయాలంటే ఇలా నైట్ ఆటో కట్టుకొని పోయి తెచ్చుకొని తెల్లారి మనుషులు పెట్టుకొని ఎట్నోటిని వేయించుకుంటాడు. యాప్ పెట్టి చాలా ఇదొక్కరే తీసేస్తే బాగుంటుంది యూరియా యాప్. మొన్న కవితక్క మీటింగ్లో కూడా అదే చెప్పిన. అండ్ ఇంకోటి, ఈ వాతావరణం ఎఫెక్ట్ పంట మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే? ఖచ్చితంగా అన్న, ఎందుకంటే పొద్దున్న లేచిన కాంచి ఆ పొద్దుతో పోటీ చేస్తాం అంతే. ఇక ప్రకృతి సహకరిస్తుందా లేదా అని ఒక భయం ఉంటుంది రైతుకి ఎప్పుడైనా. ఇప్పుడు పంట వేస్తున్నామంటే ఆ పంట చేతికి వచ్చిందాక మా ప్రాణాలు అరచేతిలో ఉంటాయి. ఏ టైంలో ఏ వాన వచ్చి చెడగొడుతుంది ఆ పంటని. చాలామంది రైతులు కూడా అట్లా కూడా నష్టపోయారు. ఓకే. అండ్ లాస్ట్ వీడియోలో మీ ఇంటర్వ్యూ చూశాను. సో బాగా ఇష్టం అని చెప్పారు మీ మేనమామ. సో నేను కూడా బేసిక్గా ఎవరికైనా భయపడతాడంటే మా మేనమామకే భయపడతా. సో అలాంటిది మీరు మీ మామ గురించి, మేనమామ గురించి చాలా చక్కగా పాట పాడి చూపించారు. అవునన్నా. సో ఎప్పుడన్నా మీ డాడీ కానీ మీ మమ్మీ కానీ ఎప్పుడన్నా బాధపడిన సిచ్యువేషన్స్, మీ వల్ల కూడా ఏమైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి సిచ్యువేషన్స్? మా వల్ల అంటే బాధపడలేదు, కాకపోతే మా మామయ్య చనిపోయడం వల్ల ఇంకా మమ్మీ పెద్ద తమ్ముడు అనమాట చనిపోయింది. మా మమ్మీకి 2 తమ్ముళ్ళు. పెద్ద మామ ఇక్కడ హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీస్ అనమాట, యాక్సిడెంట్ అయ్యి చనిపోయిండు. సో అదొకటి చాలా బాధ అన్న. ఇక మమ్మీకి అదొకటి తీరని లోటు అనమాట. మేము ఇంతమంది ఉన్నా కదా తమ్ముడు అంటే ఒక మమ్మీకి ఒక బ్యాక్ బోన్ అనమాట. మా ఫ్యామిలీకే బ్యాక్ బోన్, బాగా ఫుల్ సపోర్టు. మా డాడీకి ఏమో రీసెంట్గా మా నానమ్మ తాతయ్య కూడా చనిపోయారు. ఇంకా ముగ్గురు ఒక 6 monthsలో ముగ్గురు మిస్ అయ్యేసరికి అది చాలా బాధ. ఎట్లా ఉండే ఈ అనుబంధం మీ నానమ్మకి, మీ తాతకి, మీ మామతో మీకు ఏమన్నా? ఇంకా మా పల్లెటూరు బంధాలు ఎట్లుంటాయి అన్న, ఎక్కువ చాలా మిస్ అయిపోతున్నాం. మా నానమ్మ తాతయ్యతోడు కూడా ఎక్కువ బాగుంటుంది మాకు. మా నానమ్మ తాతకు మేమంటే చాలా ఇష్టం. మా డాడీ ఒక్కడే కదా, మేము ముగ్గురం ఆడపిల్ల అయింది, మాకు మంచిగా చూసుకుంటారు అనమాట. పల్లెటూరులో ఉండి ఆనందాలు చూశారు, సంతోషాలు చూశారు, బాధలు చూశారు. అవునన్న. సో ఇప్పుడున్న జనరేషన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవ్వరూ రారన్న. మనం వచ్చేటప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చాం, పోయే రోజు భూగర్భంలో కలిసిపోతాం. ఏ బయట ఫ్రెండ్స్ అవన్నీ అయితే నాకు నచ్చదు అసలు. ఏ బంధం శాశ్వతం కాదు. అట్లా ఎందుకు చెప్తున్నారు? చూస్తున్నాం కన్నా, నమ్మిచ్చి మోసం చేసేటోళ్ళు ఎంతోమంది. ఎన్ని న్యూస్ చూస్తలే, ఫ్రెండ్స్ ఇక్కడ కలుద్దాం రా అని చంపుకోవడము, న్యూస్ చాలా చూస్తున్నాం కదా. ఏ బంధాన్ని నమ్మేటట్లేదు. తోడబుట్టిన అన్నదమ్ములు కూడా చంపుకున్న న్యూస్ కూడా విన్నాం మనం భూమి పంచాయల దగ్గర. ఉన్నాస్తి స్థిరము కాదు, చివరిదాకా ఏది రాదు. ఉన్నాస్తి స్థిరము కాదు, చివరిదాకా ఏది రాదు. ఈ ఇల్లు స్థిరము కదమ్మా, ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా. ఈ ఇల్లు స్థిరము కదమ్మా, ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా. చాలా మీనింగ్ ఉంది తెలుసా ఈ పాటలో. అవునన్నా. ఇప్పుడున్న ఆడపిల్లల పైన లైంగిక దాడులు, మానభంగాలు జరుగుతున్నాయి కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అవునన్నా, చాలా చూస్తున్నాం న్యూస్లో కూడా. ఆడపిల్లలపై అత్యాచారాలు జరగడం, ఇవి తలుచుకుంటేనే ఒక పేరెంట్స్ ఆడపిల్ల పుడుతుందంటేనే భయంతో అబార్షన్ చేయించుకునే రోజులు కూడా ఉన్నాయి. ఆడపిల్ల బ్రతుకు వరిటాకు చందము, అయ్యో దేవుడా, నువ్వే రాసినవా లోకమే చేసిందా చెప్పు బ్రహ్మదేవుడా. అవరోధములు దాటి ఆడబిడ్డగా పుడితే చిన్నతనము నుండి సీదరింపుల తోడు. ఆటల్లో పాటల్లో చదువుల సులకన బయటికెళితే చాలు ఎప్పుడే మగవునో. మానవత్వం మరిచి రాక్షతత్వముతోటి అయ్యో దేవుడా, మగవాని కోరల్లో నలిగేనే బ్రతుకులు ఎట్లా బ్రహ్మదేవుడా. ఇట్లనే ఉందన్న సొసైటీ. ఈ మధ్యకాలంలో అమ్మాయిల పైన అబ్బాయిల దాడులు, అబ్బాయిల పైన అమ్మాయిల దాడులు చూస్తుంటాం, వింటూ ఉంటున్నాము. సో రీసెంట్ గా పూణేలో కూడా ప్రీ వెడ్డింగ్ అని పిలిచి ఆ వ్యక్తిని చంపేశారని వార్తలు వస్తున్నాయి కదా. ఇలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజంగా అన్న, ఆ ఆడపిల్లలకు పెళ్లి ఇష్టం లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పండి, అంతేగాని నమ్మిచ్చి అక్కడి వరకు తీసుకెళ్ళి ఒక నిండు ప్రాణాన్ని తీయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నీకు నచ్చకపోతే మీ పేరెంట్స్కి చెప్పేసేయి, దాంట్లో తప్పేం లేదు కదా అన్న. మనకు నచ్చని పని అయితే మన పేరెంట్స్ చేయరు కదా.
ఏ పేరెంట్స్ అయినా తన బిడ్డ మంచిగా ఉండాలి, తన కొడుకు మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యూచర్ కోసమే వాళ్ళు ప్లాన్ చేసేది తప్ప మనల్ని ఏదో నాశనం చేయడానికైతే వాళ్ళు అస్సలు ప్లాన్ చేయరు. నీ జీవితం బాగుపడాలనేగా వాళ్ళు పెళ్ళి అన్న వరకు అయితే తీసుకొచ్చింది. నువ్వు పెళ్లి చేసుకుంటా అని ప్రీ వెడ్డింగ్ షూట్ అని అక్కడి వరకు తీసుకెళ్ళి తన ప్రాణాలు తీయడం మాత్రం కరెక్ట్ కాదు. సో హైదరాబాద్ కల్చర్ పైన అండ్ ఈ హాస్టల్స్ పైన కోలివింగ్ హాస్టల్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? లాస్ట్ టైం మీరు ఈ కల్చర్ నచ్చకనే నేను రిటర్న్ విలేజ్కి వెళ్ళి వ్యవసాయం చేసుకున్నా అని చెప్పారు. అవునన్నా నిజమే. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మీరు ఏం చెప్పాలనుకున్నా? ఇప్పటికి అట్లనే ఉంది అన్న. మారలే. ఇంటి దగ్గర పేరెంట్స్కి మమ్మీ నేను జాబ్ చేస్తున్నాను అక్కడి నుంచి చెప్పి ఇక్కడికి వస్తారు. ఇక్కడ మాత్రం వాళ్ళు చేసే జాబ్ కాదు, బయట తిరుగుతారు. ఇక మీకు తెలియదు ఏముందన్నా, ఎందుకు అట్లా తయారయ్యారు వ్యవస్థ అంటే? అట్లా నడుస్తుంది ఇక. కానీ కరెక్ట్ కాదన్న. తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఒకటే అన్న, మీ పిల్లలు ఏం చేస్తారో ఒక కంట మాత్రం కనిపెట్టాలి. వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది ఖచ్చితంగా. నమ్మకంతో మీ మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఆ పల్లెటూరు నుంచి పట్టణం వరకు పంపించారు. సో ఆ నమ్మకాన్ని వాళ్ళకి. సో హైదరాబాద్లో జాబ్ చేస్తామని వచ్చి తల్లిదండ్రులు ఫోన్ చేస్తే డాడీ నేను జాబ్లో ఉన్నా అని చెప్తారు, కానీ వాళ్ళు తిరిగేది చేష్టలు ఎవరు గమనించారు. నిజంగా తల్లిదండ్రులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? నమ్మకం అన్న. నా ఉద్దేశం ఏంటంటే వీక్లీ ఒకసారి ఫోన్ చెక్ చేయాలి. గూగుల్ పే, ఫోన్ పే, వాళ్ళ చాటింగ్ ఇవన్నీ వీక్లీ ఒకసారి చెక్ చేస్తే వాళ్ళు కరెక్ట్ దారిలో వెళ్తారేమని నా ఒపీనియన్. అట్లా అంటే చదువుకున్న పేరెంట్స్ కన్నా చదువుకున్న వాళ్ళు పేరెంట్స్ కూడా ఉంటారు కానీ చాలా మంది ఉంటారు చదువుకున్న వాళ్ళు. తన బిడ్డ బాగుపడాలని చదివిస్తారు. కానీ నువ్వు మనకు ఉండాలన్న, మన పేరెంట్స్ మనల్ని నమ్మి ఇక్కడికి పంపించారంటే మనం ఏం చేస్తున్నాం, అసలు మన లైఫ్ ఎటుపోతుంది. మనం ఒక పొజిషన్లో ఉంటేనే కదా మన పేరెంట్స్ పరిస్థితి మంచిగా ఉండే, తర్వాత మన ఫ్యూచర్ మంచిగా ఉండేది. ఆ ఆలోచన మనకు ఉండాలి. కానీ ఎంతసేపటికి వాళ్ళు మనల్ని కనిపెట్టుకుని ఉండాలంటే మనసు జాలి ఉండదు ఆడోళ్ళకి. అందరికి కాదన్న, కొంతమందికి. అదే కొంతమందికి నిజంగా తల్లిదండ్రులని మోసం చేసి ఇట్లా చేయడం అంటే అది ఏమాత్రం కరెక్ట్ కాదు. సో ఆడపిల్లల కోసం, ఇలాంటి వ్యక్తుల కోసం ఒక పాట ఏమైనా పాడాలనుకుంటున్నాం? కాలేజీకని చెప్పి బయలుల్లే కుర్రాడు బస్ స్టాపులో ఫాజుడు, వాడు సెల్లు చేత బట్టి స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడుతాడు. మార్నింగ్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజులే పంపుతాడు. అయ్యో విలువైన కాలాన్ని వెలిగించే చదువును గంగాలో కలుపుతున్నాడు. వాణ్ణి నమ్మి చదివించేటి కన్నోల శల్ని తుంగాల దొక్కుతున్నాడు. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఆలకించండి రా రింగుటోను, భలే సౌకర్యం ఉన్న సెల్ ఫోను. ఫోన్ వల్లనే కన్నా మొత్తం. ఓకే. అండ్ మీరు రీల్స్లో వీడియోస్లో చాలా మోటివేషన్స్ ఇస్తుంటారు కదా, నిజంగా ఇవన్నీ మీరు ఫేస్ చేస్తుంటారా? కొన్ని చేస్తామన్నా, కొన్ని ఏమో జనాలకు చూస్తాం కన్నా మనం సొసైటీలో. సో దాని మీద తీస్తా. ఓకే. ది బెస్ట్ మోటివేషన్ అంటే మీకు బాగా వీడియో వైరల్ అయిందంటే ఏ వీడియో అది? అది డాడీదన్న. 3 రోజుల్లో ఈఎంఐ ఉందని గుర్తొస్తేనే ముద్ద దిగడం లేదు. అలాంటిది చేతులకు శ్రమ తెలియకుండా, అడుగులకు అలసట రాకుండా 25 ఏళ్ళు పెంచిన నీకు ఈ జన్మలో రుణం తీర్చుకోలేను నాన్న. ఈ డైలాగ్. ఓకే. ఝాన్సీ గారు తల్లిదండ్రులు ఇంత చక్కగా చూసుకుంటుంది, ఇంత ప్రేమ చూపిస్తుంది, పెళ్లి ఎప్పుడు అనేసి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కామెంట్లు అందరూ అక్క పెళ్లి చేసుకో. మా పేరెంట్స్ కి తెలుసుగా అన్న నాకు ఏ ఏజ్ లో పెళ్లి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని మీరు యాక్సెప్ట్ చేస్తారు మరి? నాకైతే అట్లా ఏముండదు అన్న. మా డాడీ తమిళ పెళ్లి అయినాక మీ పెళ్లి చేసుకుంటారా? అట్లేం లేదు. నాకు ఇంకా అక్క ఉందన్న. అవును చూసా. ముగ్గురం అక్క చెల్లెం కదా మేము. 2 months అవుతుంది పెద్దక్క మ్యారేజ్ అయ్యి. ఇంకో అక్క ఉంది, తనది అయిపోయినాకనే కదా అది. అంటారు లాస్ట్ అంటే చిచ్చరపీడిగా అంటారు చాలా మంది. నిజమేనా అదంతా? నిజమే. అంటే మీ మధ్యలో ఎట్లా ఉంటుంది ఫైటింగ్? ఏ సిచ్యువేషన్ లో ఎక్కువ ఫైట్ చేస్తుంటారు? టీవీ రిమోట్ దగ్గర. ఒకళ్ళు సీరియల్, ఒకళ్ళు షో అంటారా? అవునన్న. ఒకళ్ళు సాంగ్స్ అంటాం, మమ్మీ సీరియల్స్ అంటది. అండ్ సరే ఇదంతా ఫన్నీ పక్కన పెడితే, ఇప్పుడున్న జనరేషన్ యువత వ్యవసాయం వైపు రావాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటి? ముందు ఏంటంటే వ్యవసాయం అంటే భారంగా తీసుకోవద్దన్న, ఒక బాధ్యతగా తీసుకోవాలి. మన పేరెంట్స్ కష్టపడుతున్నారు కదా, వాళ్ళకి సపోర్ట్ చేయాలి. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన వాళ్ళు ఎవరైనా కష్టాన్ని బరువుగా తీసుకోరన్న, ఒక బాధ్యతగానే తీసుకుంటారు. నేను చెప్పేది కూడా అదే. యువత వ్యవసాయం చేయడంలో ముందు నడవాలని చెప్తాను. నేను ఎక్కడికి ఏ ప్రోగ్రామ్కి పోయినా అదే చెప్తుంటా. అండ్ మీ ఫేవరెట్ హీరో అంటే ఎవరు? అట్లేం లేదు నాకు. లైక్ మా డాడీనే నా హీరో. ఓ సూపర్. సో అంతేలే, డాడీని నాకు ఒకటి అర్థం కాదు, బేసిక్గా అందరు ఫ్యామిలీలో ఇది ఫేస్ చేస్తున్నారు. డాడీకి కూతురు అంటే ఇష్టము,
కొడుకుకి మమ్మీ అంటే ఇష్టం. ఇష్టం. ఇది ఏంది కోఇన్సిడెంట్ ఇదంతా? అవునన్నా. ఎందుకట్లా? డాడీది ఏంటంటే ఆడపిల్ల ఒక ఇంటికి పోతే అక్కడ ఎట్లా ఫేస్ చేయాల్సి వస్తుందో అన్న భయం ఉంటుంది. చాలా మా ఎవరింట్లోనైనా అంతే అన్న. డాడీకి బిడ్డ అంటే ఇష్టం, మమ్మీకి కొడుకు అంటే ఇష్టం. మా ఇంట్లో కూడా అంతే. కాకపోతే మళ్ళా ప్రేమే ఉంటుంది, తిట్లే ఉంటాయి అనమాట అమ్మ దగ్గర నుంచి కొడుకులకు. బిడ్డ తండ్రి దగ్గర నుంచి బిడ్డలకు ఏమి ఉండదు. అండ్ మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు, చాలా షోస్లలో కూడా పార్టిసిపేట్ చేస్తుంటారు. శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా లాస్ట్లో మీరు పార్టిసిపేట్ చేశారు. అవునన్నా. విలేజ్లలో ఎట్లా ఉంటుంది రిసీవ్మెంట్? అంటే లైక్ కొంతమంది ఎగతాళి చేయడం ఎక్కువ మంది ఉంటారు, విలేజ్లో కావచ్చు చుట్టాల్లో కావచ్చు. ఎందుకు మనకు అవసరమా ఊక పెళ్లి చేసి పంపించాక ఏంది లొల్లి అని కూడా చాలా మంది ఎగతాళి చేస్తుంటారు, చెప్తుంటారు. కొందరు నీతులు చెప్పినా కూడా సుత్తి చెప్పినట్టు ఉంటుంది. సో ఇలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? అంటే మా విలేజ్లో అయితే నాకు మంచిగా సపోర్ట్ ఉంటుంది అన్న. బాగానే సైదులకి ఆడపిల్లలైనా అని మగ పిల్లల లెక్క చేస్తారు పనులు. ఆడపిల్లలు అంటే సైదులు పిల్లల్లాగా ఉండాలన్న ఒక బ్రాండ్ అవుతుంది మా ఊర్లో. ఓకే, మంచిగా ఉంటుంది మా ఊర్లో. మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఓకే, మంచి పేరుంది మాకు. అవును, సింగర్ ఝాన్సీ ఎక్కడ చదువుకుంది, ఎక్కడ పెరిగింది అంటే మా ఆడియన్స్ చెప్పండి, ఎక్కడ పెరిగారు? ఇక్కడ తప్పకుండా అన్న. మాది సూర్యాపేట జిల్లా చివెంల మండలం కోమటికుంట విలేజ్. నా స్టడీ మొత్తం సూర్యాపేటలోనే. అండ్ రీసెంట్గా మీరు ఏపూరి సోమనాన్ని కలిశారు. అవునన్న. ఒక ఉద్యమ నాయకుడు అనుకోవచ్చు, కళాకారుడు అనుకోవచ్చు. సో ఏం చెప్పారు, ఏం డిస్కషన్ చేశారు మరి? ఆ రోజు మా ఇంటి దగ్గరికి వచ్చాడనమాట అన్న. చాలా హ్యాపీగా ఉంది అన్న మా ఇంటికి రావడం. వాయిస్ బాగుంది, ఖచ్చితంగా ఒక గొప్ప స్థాయిలో ఉంటావు నువ్వు అని అన్న ఎంకరేజ్ చేసిండు. ఏపూరి సోమన్నలో మీకు నచ్చిన పాట అంటే? ఉద్యమాల యుద్ధ పేరి సాంబశివుడురా, అమ్మ నాన్నలు పెట్టిన పేరు వైలన్నారా, చంద్రయ్య లచ్చు అమ్మల ముద్దుల కొడుకురా, చెదిరిపోని చిరునవ్వుల పొద్దు పడుపురా, దేశముకు దొరగాండ్లను ఉరికించిన నల్లగొండ ఒలిగొండ మండలము దాసిరెడ్డిగూడములో కురుమగొల్ల ఇంటిలోన పుట్టి పెరిగరో, కూలినాది బతుకు చూసి కలత చెందెరా. ఈ సాంగ్. అండ్ ఏపూరి సోమన్న కూడా త్వరలో మా స్టూడియోకి రాబోతున్నాడు. ఓ అవునా అన్న, మాట ఇచ్చారు, మీరు వస్తున్నారు. వస్తాడు ఖచ్చితంగా, మాట అంటే తప్పడు. అదే చెప్పాడు, తమ్ముడు వస్తా అనేసి అన్నాడు. అండ్ ఒక పల్లె బిడ్డే, ఒక రైతు బిడ్డే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కనిపించేసరికి ఇంకింత మంది ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. అవునా, చాలా మంది తన ఇంటి ఆడబిడ్డలాగా నన్ను ట్రీట్ చేశారు. నాకు చాలా చాలా ఎమోషనల్ హ్యాపీ అనిపించింది నాకు కూడా. మీరు ఆ మాట, ప్రతి మాట ఒక ఎమోషనల్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ అన్న. సో ఒకటి పర్ఫార్మెన్స్ చేశారు ఎవరు, యాక్టర్ అనిల్ గారు, రైతుల గురించి. సో అది కూడా చాలా ఎమోషనల్ అనిపించింది. ఆ సిచ్యువేషన్ షూటింగ్ జరిగేటప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఆ లైటింగ్ మాకు ఐస్ లో వాటర్ ఆగలే. నిజంగా ఒక రైతు పరిస్థితి అంతే అన్న. పెట్టుబడి పెట్టాలంటే చేతిలో పైసలు లేక ఉన్నోళ్ళ దగ్గర అప్పు తెచ్చుకుంటే ఆ అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితి రైతుది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్లో బాగా ఏడుపొచ్చింది. అండ్ మీకు ఇష్టమైన ఉద్యమకారుల కోసం మీరు చాలా చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. సో మా ఆడియన్స్ కోసం ఉద్యమకారులు. అడుగడుగు పోలీసు క్యాంపులేనంట, అధునాతనమైన ఆయుధాలంట, కోవట్టు ఇన్ఫార్మర్లున్నారంట, పైసాకే ప్రాణాలు అమ్మేస్తారంట, పట్టిస్తే 10 లక్షలు ఇస్తారంట, సంపితే సన్మానము చేస్తారంట, ఆ వాడు రీవాడు అంతింత కాదంట, అందుకే గ్రేహౌండ్స్ బలగాల వేట, భద్రం కొడుకో సెందూరయ్య, జర పైలము కొడుకో సెందూరయ్య, భద్రం కొడుకో సెందూరయ్య, జర పైలము కొడుకో సెందూరయ్య. చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మీరు పాట పాడుతుంటే. థ్యాంక్ యూ అన్న. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో ఇంత అప్డేట్ వర్షన్స్ వచ్చినాయి, మిషన్స్ వచ్చినాయి కదా. ఒకప్పుడు ఎడ్లతో దున్నేవాళ్ళు ప్రతిదీ. సో అప్పుడున్నప్పుడు బాగుందా, ఇప్పుడున్నప్పుడు బాగుందా? ఎడ్లతో అంటే నేను చూసినా కానీ అప్పుడు ఇంకా చిన్న ఏజ్ నాది, ఇంకా అప్పటికి నేను వ్యవసాయంలోకి పోలే. ట్రాక్టర్లు వచ్చినాయి నేను వచ్చేసరికి. అప్పుడే బాగుండేది ఎద్దులతోటి. ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నారు అన్న, కొన్ని పల్లెటూర్లలో ఎద్దులతోటే బాగుంటుంది. ఓకే. అండ్ రీసెంట్గా ఫాదర్స్ డే రోజు మీ ఫాదర్తో ఒక వీడియో చేసి పెట్టారు. సో చాలా ఎమోషనల్ అనిపించింది. ఒక్కసారి మా ఆడియన్స్ కోసం సేమ్. నా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం ఈ జన్మ, నా జీవితాంతం రుణపడి ఉన్న చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా, నా ఆకలి మించని కష్టం నీది, నీ ఆకలినే పట్టించు
ఊహించుకోనిది, ఊపిరి పోసిన జన్మే నీది, ఉయ్యాలని కట్టి ఆడించినది, నడకను నేర్పి నడవడి నేర్పి పెంచావే నాన్న, ప్రేమను పంచావే నాన్న. ఈ సాంగ్ సూపర్. అండ్ కొత్తగా వచ్చే రైతులకి మీరు ఇచ్చే సలహా అంటే ఏంటి? వ్యవసాయం అంటేనేమో లాభ నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎంత నష్టం వచ్చినా కానీ ఓపిక ఉండాలి, ఓర్చుకోవాలి. ఈసారి కాకపోయినా మళ్ళీసారి అన్న లాభం వస్తుందన్న ఆశతోని చేయాలి, ఓపిక ఉండాలన్న ఫస్ట్. ఒక రైతు భూమి తీసుకొని ఫార్మసీలు కొన్ని కంపెనీలు తీసుకొచ్చి పెడతామనేసి ఏమాత్రం కరెక్ట్ అంటారు? దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అవునన్నా, ఎందుకంటే ఇప్పుడు రైతు బతికేదే ఆ భూమి నుంచి పండించిన పంట కదన్న. ఆ భూమిని నమ్ముకునే బతుకుతాడు రైతు. ఈరోజు నువ్వు అదే భూమిని తక్కువ ధరకు తీసుకొని ఫార్మసీ పెడతాం, ఇండస్ట్రీస్ పెడతాం అని అంటే కరెక్ట్ కాదన్న. ఒకవేళ నీకు నిజంగా ఆ ఇండస్ట్రీస్ పెట్టాలని ఉంటే గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉంటాయి కదన్న, ఆ గవర్నమెంట్ భూముల్లో నువ్వు డెవలప్ చేయి ఏదైనా చేయాలనుకుంటే. రైతు భూమి తీసుకొని డెవలప్ చేయాలంటే ఈరోజు రైతు భూమి ఉందన్న, ఈరోజు నువ్వు తక్కువ ధర కొన్ని పైసలు ఇచ్చి ఆ భూమిని తీసుకుంటావు. ఆ పైసలు ఎన్ని రోజులు ఉంటాయన్నా ఖర్చు అయిపోతాయి కదా. రేపటి రోజు అదే రైతుకు ఆపద వచ్చిందంటే, అదే ఒకవేళ భూమి ఉంటే కొంత భూమిని అమ్ముకొని అదే హాస్పిటల్లో పెట్టుకుంటాడు. తన దగ్గర ఆధారం కూడా ఉండదుగా ఉన్న భూమి పోతే. చాలా పెట్టుబడులు తెస్తాం, చాలా కంపెనీలు తెస్తాం, చాలా ఫార్మసీలు తెస్తాం అనేసి యువతకి జాబులు ఇస్తాం అనేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంట? మరి ఆ యువతకు జాబులు కూడా 60% దాకా బయట వాళ్ళకే ఉంటాయన్న, మనకి ఏముండవు. ఒకవేళ నువ్వు ఆ రైతు భూమి తీసుకుంటే అదే రైతు కుటుంబంలో వాళ్ళ ఫ్యామిలీలో ఒకరికి జాబ్ ఇచ్చేయి. ఎస్, ఎగ్జాక్ట్లీ కదా. జాబ్ ఇవ్వాలి, ఒక ఫ్లాట్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అదే భూమి అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఒకప్పుడు భూమికి వాల్యూ, ఇప్పుడున్న భూమికి వాల్యూ పెరిగిందా తగ్గిందా? తగ్గిందా? మా సైడ్ అంటే ఎంత ముందుకు బాగానే ఉండే రేట్లు, కానీ మళ్ళీ ఇప్పుడు తగ్గినాయి భూమి రేట్లు. తెలంగాణ వచ్చిన తర్వాత భూమి రేట్లు పెరిగినాయి, మళ్ళీ ఇప్పుడు భూమి రేట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? గవర్నమెంట్కి తెలియాలి, ఇప్పుడున్న ప్రభుత్వం తెలియాలి. ఎందుకు? గత ప్రభుత్వంలో బాగానే ఉంటుండే కదా. అవునన్న, తెలంగాణ ప్రభుత్వంలో భూముల రేట్లు బాగానే ఉన్నాయి. అప్పుడు బాగానే ఉన్నాయి కానీ మేము అమ్ముకోలే. ఇప్పుడు అప్పులు ఎక్కువై అమ్ముకుందాం అంటే భూమికి రేట్ లేదు. నీళ్లు, నిధులు, నియమాలు 3 పైన ఫోకస్ ఉండే. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఫోకస్ ఉందా? మరి గవర్నమెంట్కి తెలవాలి. ఓకే. అండ్ ఇంకోటి, మీ లైఫ్లో ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఉన్నాయన్న, చాలా ఉన్నాయి. ఓకే, ఏంటి? ఫ్యామిలీలో ఉంటే కదన్న, డాడీకి మొన్నటిదాకా హెల్త్ బాగాలేదు. మొన్న శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా చెప్పిన, ఇక్కడ మెడ దగ్గర డిస్క్ ప్రాబ్లం ఉండి డాడీ ఇట్లా పని ఉంటుంది, అది కూడా ఇప్పుకోలేని, ఈ 2 షోల్డర్స్ లేకపోతుండే పైకి, మేమే ఇప్పేది. ఫిజియోథెరపీ వల్ల కొంచెం క్యూర్ అయింది ఇప్పుడు, దేవుని దయ వల్ల. మీరు చూడడానికి ఇంత బక్కగా ఉన్నారు, ఆ వెయిట్ ఎట్లా లేపుతున్నారు? ఆ బస్తాలు అవన్నీ తప్పదన్నా. ఎప్పుడన్నా గిల్టీగా ఫీల్ అయ్యారా? ఏంటి మనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందనేసి? లేదన్న, ప్రౌడ్గా ఫీల్ అయినా ఒక రైతు కుటుంబంలో జన్మించినందుకు. అవునా? ఎందుకంటే మనం సంపాదించుకోవడానికి ఎన్నో ఉంటాయి అన్న. ఇప్పుడు నేను జాబ్ చేయాలన్నా ఇక్కడ సిటీకి వచ్చి చేసుకోవచ్చు జాబ్, కానీ నలుగురికి అన్నం పెట్టేది మాత్రం ఒక రైతే. చాలామంది ఒక డాడీ ఒక జాబ్ చేస్తున్నాడు అంటే దాన్నే ప్రొఫెషనల్గా మా డాడీ లాగానే నేను అదే జాబ్ చేయాలనేసి కూడా చాలామంది ఫోకస్ చేస్తుంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ కావాలనే కోరుకుంటారు, ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ అవ్వాలనే కోరుకుంటారు. కానీ ఒక రైతు బిడ్డ రైతు కావడానికి చాలామంది ఇంపార్టెన్స్ చూపించరు. ఎందుకంటే చాలా చులకన చూస్తుంటారు ఒక రైతు బిడ్డని. అరే వాడు పొలం కోతాడు, వాడు బర్రెల కాడ ఎడ్ల కాడ తిరుగుతుంటాడు, వాడేంద్ర అన్నట్టు కొంచెం చులకన చూస్తుంటారు. సో ఇలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? ఇక చేస్తూనే ఉంటాం అన్న. ఇప్పుడు మనం ఒక దగ్గరికి వెళ్ళి అనుకో, ఆమె పల్లెటూరు అమ్మాయిలే కొంచెం డిఫరెన్స్ చూపిస్తారు కదన్న, అవన్నీ కూడా తట్టుకోవాలి ఇక. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆషాఢ మాసం స్టార్ట్ అవబోతుంది. అవునన్న, బోనాలు విలేజ్లలో కూడా చాలా బాగా చేస్తుంటారు బోనాలు. అవును. సో మా ఆడియన్స్ కోసం ఒక బోనాల సాంగ్. తప్పకుండా అన్న. మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ, జై జిలకర జట్టెక్కి మా విరాలెల్లమ్మ, కైలాసం గట్టెక్కి మా విరాలెల్లమ్మ, జర్రి పోతుల వట్టి మా విరాలెల్లమ్మ, జంజారాలెత్తితివే మా విరాలెల్లమ్మ, నాగు పాముల వట్టి మా విరాలెల్లమ్మ, నడికట్టు గట్టిదివే మా విరాలెల్లమ్మ, త్రాసు పాముల బట్టి మా విరాలెల్లమ్మ, తలకట్టు గట్టితివే మా విరాలెల్లమ్మ, మా వీరం మా వీరం మా విరాలెల్లమ్మ, మా వీరం కొండల్లో మా విరాలెల్లమ్మ. మేము ఇంకోటి ఏంటంటే మాకు డౌట్, సింగర్ ఝాన్సీ ఎప్పుడు సాంగ్స్ కొటేషన్స్ చెప్తూ ఉంటుంది, ఎప్పుడైనా డ్యాన్స్ చేస్తా చూడాలని కూడా చాలా మంది అనుకుంటున్నారు. నిజంగా? అవునన్న, రీసెంట్ కూడా ఒకటి పెట్టినా కదా.
ఓకే, చేస్తున్నారా మరి త్వరలో ఫుల్ ఫెజ్డ్గా ఏదన్నా ఫోక్ సాంగ్? డాన్స్ పరంగా అయితే బయటగా అంటే వేయను ఎక్కువ. ఏదో ఆ రోజు ట్రై చేసిన, నాకు డాన్స్ రాదన్న. ఓకే, అండ్ అన్నిట్లో ఉండాలిగా అన్న మరి. అవును, ఉండాలి కదా మరి. రైతు బిడ్డ అంటే మామూలుగా ఉండదు, అన్నిట్లో ఉండాలిగా, అందుకే డాన్స్ కూడా వేసిన. నల్లగొండ మీద కూడా మీరు ఒక పాట పాడారు, సో మా ఆడియన్స్ కోసం. తప్పకుండా అన్న, నల్లగొండ అంటేనే పోరాటాల గడ్డ. సో మేము నల్లగొండలో పుట్టినందుకు చాలా ప్రౌడ్ ఫీల్ అంటే హైదరాబాద్ పోరాటాల గడ్డ కాదా? తప్పకుండా హైదరాబాద్, కానీ దీనికన్నా అయితే నల్గొండలోనే ఎంతో మంది వీరులు పుట్టిన గడ్డ, వీరుల గడ్డ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరుగడ్డేరో నా నల్లగొండ, నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ, రజాకారుల పోరులో నా రాజుకుండా నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుదురు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల గన్న నేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న జానుపాడు సైదన్న, నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. ఈ సాంగ్ అన్న. వావ్, సూపర్, థ్యాంక్ యూ అన్న, చాలా చక్కగా పాడారు. ఏ మాటలు లేవు అసలు పాడుతుంటే. అండ్ నల్లగొండ గురించి మీరు చాలా చక్కగా పాడారు. అక్కడ ఉద్యమకారులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు, నక్సలెట్లు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అవునవును. సో నక్సలెట్ల పైన ఏదైనా పాట పాడాలనుకుంటున్నా? పాడతాను. తెల్లవారంగా తుపాకీ మోతాలే గుండాల గుట్టల్లో, తుపాకీ మోతాలే గుండాల గుట్టల్లో, ఏమి జరిగిందో ఎట్లా జరిగిందో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఏ తల్లి పేగు బంధాన్ని తెంచారో, ఎదవెట్టి రైతన్న ఎదను బాదుకుంటూ, నింగి నుండే తార నేల రాలిందాని, నింగి నుండే తార నేల రాలిందాని, అమరుడయిండే లింగన్న అయ్యో నేల కురిగిండే మాయన్న, అమరుడయిండే లింగన్న అయ్యో నేల కురిగిండే మాయన్న. మాటల్లో నిజంగా చాలా చక్కగా పాడుతున్నారు, అసలు అదృష్టం అని చెప్పుకోవచ్చు, ఇంత చక్కగా పాడుతున్నారు. సో మేము కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూవీస్ లో పాడతారేమో అనేసి. కూడా అవకాశం వస్తే ఖచ్చితంగా పాడతాను. ఇంతవరకు అయితే రాలేదంటారు, బహుశా ఇంటర్వ్యూ తర్వాత వస్తాయో మరి ఆఫర్స్, చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే రైతులు చాలా మంది లోన్స్ వడ్డీలు తీసుకొని వస్తుంటారు, నిజంగా చాలా ఫేస్ చేస్తున్నారు రైతులు. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా రైతు ఇంతకుముందుకు చెప్పినా కదన్న, పెట్టుబడి పెట్టాలంటే ఖచ్చితంగా చేతిలో పైసలు లేని పక్షంలో ఎవరి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తెచ్చి మరీ పంట పండిస్తాడు. ఎటుబడి ఆ పంట అయితే పండిస్తాడు, పంట పండించిన తర్వాతకి చెల్లిస్తాడు. సో దీని మీద ఒక పాట అంటే వెనకట ఉండేదన్నమాట, విమలక్క పాట. ఇది కరెంటు కట్ చేసేది. అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే, అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే, ట్రాన్సుకో జూదంతో నా బాయి మీద బడి మోటారు బీకిండ్రు మీటరు ఆపిండ్రు, ఎట్లా బిల్లు గడుదునో నేను ఎట్లా బడి సద్దునో, ఎట్లా బిల్లు గడుదునో నేను ఎట్లా బడి సద్దునో, అసలేటి వానల్లో ముసలెట్లా కట్టుకొని మోకాటి బుడిదల్లో మని కట్టు దున్నితే, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి బాసుకొని సద్దునా, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి బాసుకొని సద్దునా. వావ్, సూపర్. సింగర్ ఝాన్సీ ఈ స్థాయిలో ఉందంటే మెయిన్ కారణం మీ బ్రదర్ అని చెప్తూ ఉంటారు ప్రతి వీడియోలో. తప్పకుండా అన్న, ఇప్పుడు నేనే అదే చెప్దాం అనుకుంటున్నా. అండ్ అమ్మ నాన్న నాకు జన్మనిస్తే సోషల్ మీడియాని పరిచయం చేసి ఇంతమంది కొన్ని లక్షల మంది జనాల గుండెల్లో నిలిచిపోయేలా చేసింది నా తమ్ముడు. ఇది ఖచ్చితంగా గర్వంగా చెప్పుకుంటా. నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నా కానీ ఎంకరేజ్ చేసి తల్లిదండ్రులు ఇచ్చిండు, సపోర్ట్ చేసి తమ్ముడిని ఇచ్చిండు. ఈరోజు మా తమ్ముడు లేకపోతే నేను ఈరోజు ఈ ప్లేస్లో ఉండేదాన్ని. సో మేము కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సమ్ టైమ్స్ మీరు రీల్స్ చేసేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటారు. సో ఓవరాల్గా కామెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? బ్యాడ్గా కామెంట్స్ పెట్టేటోళ్ళకి చెప్పాలన్నా నిజంగా ఇప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టిన వాళ్ళమే ఒక తీరుగుండం, నలుగురు ఉంటే నలుగురు 4 గుణాలు ఉంటాయి. అలాంటిది ఇక కామెంట్లు బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళు వాళ్ళ కామెంట్ల మీదనే ఉంటారు అన్న, వాళ్ళ పని ఎప్పుడు వెనకనే. అట్లాంటివి ఏం పట్టించుకోవద్దు, వాళ్ళ మాటలు పట్టించుకుంటే మనం కూడా వాళ్ళ లెక్క వెనకాలనే ఉంటాం. అవి ఏం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, ఇంతవరకు ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కనిపించలేదమ్మా మీ తమ్ముడు? కనిపించింది అన్న శివ స్టూడియోలో, ఒక్క ఛానల్ తప్ప ఇంకా ఏదన్నా. సో ఒకసారి మీ తమ్మిని పిలుద్దామా? పిలుద్దామన్న, ఇప్పుడు వచ్చింది కదా నాతోటి, ఎక్కడ పోయినా వాడే వస్తాడు. ఓకే, పిలుద్దాం.
సో ఫైనలీ సింగర్ ఝాన్సీ సో చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా వీడియోస్తో కొటేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇదంతా కొటేషన్స్ ఇవ్వడానికి, వీడియోస్ చేయడానికి మెయిన్ కారణం మా తమ్ముడు అని చెప్పుకుంటూ వచ్చారు. సో వాళ్ళ తమ్ముని కూడా పిలవడం జరిగింది, తరుణ్ కుమార్ పేరు. సో అడుగుదాం వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ అన్న. చాలా చెప్పింది మీ అక్క మీ గురించి. సో ఎట్లా ఉంటుంది మీ బాండింగ్ అంతా ఇదంతా? కొట్టుకోవడం ఎక్కువ ఉంటుంది ఎందుకు కొట్టుకుంటాం, రీల్ అంటది టైంకి. ఫస్ట్ తీసింది నేనే, తర్వాతకి ఏదన్నా నాకు డిస్టర్బెన్స్ అయ్యి తిట్టింది అనుకో, తీయని తీసుకోపో అంట. లాస్ట్కి ఒక 10 minutes తర్వాత ఆటోమేటిక్ నేనే పోయి తీస్తా, వేరే ఆప్షన్ లేదు. అయినా బయట తీయలేరు కదా. తీయలేదు, రియలైజ్ అయ్యి ఇక నేనే ఒక 10 minutes అయ్యాక అక్కకు కూడా తెలుసు 10 నిమిషాలు తీరే వస్తాడు అని. అందుకే బతిలాడా కొంచెం బతిలాడించుకుందాం అనుకుంటా కానీ బతిలాడదు. ఇప్పుడు ఏ క్లాస్ బ్రో మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయిందన్న. ఓ అక్కది పేజీ, నీది డిగ్రీ. సో స్టడీ ఇదంతా ఎట్లా హ్యాండ్లింగ్ చేస్తున్నారు మీదంతా? నాది రెగ్యులర్గా కాలేజీకి వెళ్తా అంటే అప్పుడప్పుడు ఏదైనా వర్క్ ఉంటే ఇంటికాడ ఉండిపోతాను. డాడీ కేబుల్ మనలాగానే బ్యాక్ బెంచ్ స్టూడెంట్, ముందే ఇప్పుడు చెప్పాను, క్లాస్ మధ్యలో ఎగేసుకొని ఏ అక్క రీల్ చేయమంటుందా వెళ్తున్నామంటావా? అసలు అట్లా ఉండదు. అదే నేను కాలేజీగా బంద్ చేస్తా ఆ రోజు. ఒకవేళ రీల్ ఉంటే ఒకవేళ రీల్ ఉంటే కాలేజ్కి పోతావా, బంద్ చేస్తావు? పోను. నాది డిగ్రీ లైఫ్ వచ్చేసరికి కాలేజ్ పోను రోజులు ఎక్కువ పోయినా అదే ఉంటుంది, పోకుండా అంతే ఉంటుంది. బాయ్స్ అంటే మధ్యాహ్నం అయితే ఇంటికి వచ్చేస్తావు. అప్పుడే ఎట్లా డిగ్రీ. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు మీ అక్క ఇంత స్థాయికి వచ్చింది కదా, అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు ఇట్లా రీచ్ వస్తుందని? రీచ్ అంటే ఎప్పుడు ఒకరోజు సక్సెస్ అవుతుంది అని ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అంటే అందుకే కొంచెం మోటివేట్ చేసిన. మొత్తం నేనే చేసిన అనేది కాదు, అక్కది 90 ఉంటే నా 10% ఉంది. ఓకే, ఈ అక్కని ఎందుకు ఫోకస్ చేయాల్సి వచ్చింది? మిగతా అక్కలు ఉన్నారు కదా, మరి మిగతా అక్కలు ఇంత యాక్టివ్ ఉంటారు కదా. సో మిగతా అక్కలతో ఎట్లా ఉంటుంది మీ బాడీ? మిగతా అక్కలతో నేను అంత ఓపెన్గా ఉండను, ఈ అక్కతో ఉన్నట్లు వాళ్ళతో ఉండను. కొడతారా? కొట్టడు కాదు, వాళ్ళు డైరెక్ట్ లీక్, డాడీ కాడ మమ్మీ కాడ లీక్ అయింది పేపర్. అక్క కాడ అంటే కొంచెం సర్లే అర్థం చేసుకుంటుంది అక్క. సొసైటీలో తిరుగుతుంది ఇట్లా ఉంటుంది కదా, వాళ్ళు కూడా తిరుగుతారు. కానీ వాళ్ళది ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్ మొత్తం ఇంట్లోనే ఉంటారు, బయట ముచ్చట్లు ఎక్కువ పట్టించుకోరు. నేను ఎక్కడ చెడిపోతారని వాళ్ళు బాగా భయపడతారు. అక్క కూడా భయపడుతుంది, కానీ అక్క ఓన్లీ నాకు చెప్పి వదిలేస్తుంది, అట్లా కాదు ఇట్లా కాదని కొన్ని చెప్తుంది, వదిలేస్తుంది. వాళ్ళు డైరెక్ట్ మమ్మీ డాడీ కాడికి పోద్ది ముచ్చట. నిజంగా సొసైటీ ఎట్లా ఉంటుంది అంటే, మన ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఇంట్లోనే ఉండాలి, బయటికి వెళ్ళొద్దని కూడా చాలామంది అనుకుంటుంటారు. అలాంటిది మీ అక్క సోషల్ మీడియాలో ఇంత వైరల్ అవుతుంది. మీ ముందు మీ అక్క గురించి ఎగతాళిగా మాట్లాడటము, బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా. సో అవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? బ్యాడ్ కామెంట్స్ తక్కువ అన్న, ఎందుకంటే అవును రైతు వాటికి అక్క కంటెంట్ అంత బ్యాడ్ గా వాటికి 100 మందిలో ఒక చీడ పురుగు ఉంటుంది ఖచ్చితంగా. ఆబ్వియస్లీ ఎక్కడ ఉంటారు, పక్కనే ఉంటారు. వాళ్ళకి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అక్క అకౌంట్ మొత్తం నేనే హ్యాండిల్ చేస్తా, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తా. అక్క అకౌంట్ నుంచి నా అకౌంట్ నుంచి ఇస్తాం వాళ్ళని రిప్లై. దానికి రిప్లై వాళ్ళు డిలీట్ చేసుకుంటారు. దాన్ని వాదించి లాస్ట్ కు వాళ్ళు కామెంట్ అనవసరంగా పెట్టిన ఫీల్ వస్తుంది వాళ్ళకి. అంత టార్చర్ పెడతావు అయితే? ఖచ్చితంగా కామెంట్ డిలీట్ అనేది చేపిస్తా, వాళ్ళతోనే డిలీట్ చేపిస్తా. అంటే మనం మంచి మెసేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెడుగా పెట్టడం కరెక్ట్ కాదు కదా. నిజంగా నేను చెడుగా పెడితే అనడంలో తప్పు ఉండదు. జనాల్ని మోటివేట్ చేయడం, జనాల్ని చైతన్యపరచడం అలాంటి వీడియోస్ తీస్తుంటా కాబట్టి ఇంకా వాడు తట్టుకోలేడు. సో రీసెంట్గా మీరు ఇద్దరు కలిసి కొటేషన్స్ సాంగ్స్ కూడా పాడుతుంటారు. సో మా ఆడియన్స్ కోసం మీ ఇద్దరు కలిసి ఒక సాంగ్ పాడాలి. ఊపిరి తీసే ఉరితాడే ప్రేమ, ఊగిసలాడే నా ప్రాణం ప్రేమ, పండగ పూట తన కోసం నే కొన్న పట్టు సీరా, ఆ సీరే నాకు ఊయలలా జోలాలి పడింది, ఆ సీరే నన్ను బజ్జో పెడుతూ ఊపిరి తీసింది, నేనుంటే తనకు బాధట, లేకుంటే బాగుండటనే, పోతే బాగుంటవా వెళ్ళిపోతా నీకోసం నేను. వావ్ సూపర్. అంటే ఇక్కడ కోఇన్సిడెంట్ చూడండి, ఒక తండ్రికి కూతురు అంటే ఇష్టము, ఒక అక్కకి తమ్ముడు అంటే ఇష్టం. నిజంగా ఇది రియల్ తెలుసా? ఈ తమ్ముడికైనా సెకండ్ మదర్ వాళ్ళ అక్కలే ఉంటారు అన్న. నిజంగా ఇది చూస్తూ ఉంటాము. ఎందుకు అంత బాండింగ్ ఉంటది? అంటే అన్న మీద ఉండదా? అన్న ప్రేమ కనిపించదు ఖచ్చితంగా, ఎందుకుంటది? అంటే అన్న కన్నా తమ్మితో ఎక్కువ ఉంటారు. లేదా అన్న ఇప్పుడు అక్కకి అన్న లేడీ కాబట్టి ఆ బాండ్ ఎట్లుంటుంది కానీ అన్న తమ్ముడైనా నేనేగా. మీ ఇంట్లోనే కాదు, ప్రతి ఇంట్లో కూడా అన్న కన్నా తమ్మిని మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది చిన్నోడుగా. సో మీ అక్క గురించి మీరు ఎప్పుడైనా బాధపడిన సిచ్యువేషన్ ఉందా పర్సనల్గా? పడలేదండి బాధ, ఎందుకంటే ఆమె చూస్తున్నా నేను బాధ అయితే ఖచ్చితంగా అంత బాధపడే సిచ్యువేషన్ అయితే రాలే.
అంత సిచ్యువేషన్ అక్కడ తీసుకురాదు ఫస్ట్, ఏదన్నా అక్కడే. అక్కడే ఓకే. అక్క ఎక్కడికి వెళ్ళి నేను అక్కడనే ఉంటా. అక్క కనపడదు అంటే ఎక్కడ, నేను ఖచ్చితంగా సరౌండింగ్స్ లో ఉంటా. ఎవరికైనా కనపడకపోయినా ఎక్కడికైనా తమ్ముడే తీసుకెళ్తాడు. ఇంకా డాడీ కూడా వస్తా అంటాడు కానీ డాడీని ఇబ్బంది పెట్టాడు, ఎందుకు జర్నీ చేసి అలసిపోతాడు అన్నట్టు డాడీని తీసుకురాను. తమ్ముడే ఎక్కడికైనా తమ్ముడే తీసుకెళ్తాడు. మధ్యకాలంలో వ్యవసాయం పని కన్నా రీల్స్ పైన ఎక్కువ ఫోకస్ ఉన్నారేమో మీరు మీ డాడీ. లేదన్న అట్లేం లేదు, మేము రోజుకి ఎన్ని వీడియోస్ చేస్తుంటారు? ఒకటే, రోజుకి ఒకటేనా? కానీ యూట్యూబ్ లో ఇన్స్టాలో చూస్తుంటారు రెగ్యులర్ గా చాలా వీడియోస్ కనిపిస్తుంటాయి. అంటే రోజులు పెరుగుతున్న కొద్ది వీడియోలు పెడతాయి కదా. అయితే యూట్యూబ్ నుంచి ఎంత డబ్బు సంపాదించాను మరి ఇప్పటివరకు? ఏం తక్కువే అన్న. తక్కువే అంటే షార్ట్స్ నేను లాంగ్ వీడియోస్ పెట్టాను, ఓన్లీ షార్ట్స్ కాబట్టి తక్కువే. ఓకే. ఇంట్లో ఖర్చుల మందం అంతే డాడీకి, ఏదో ఆసరైతున్నా. సో ఫైనలీ ఫ్యామిలీ అంతా హ్యాపీ కదా? ప్రజెంట్ అయితే హ్యాపీ అన్న. అండ్ ఇంకోటి ఎడిటింగ్ అంటే బాగా ఇష్టం అన్నావు అంట. నా వీడియోస్ అన్ని తమ్ముడే ఎడిటింగ్ చేసేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న, విలేజ్ అండ్ సిటీ. విలేజ్ ఎందుకు? అంతే, నాకు చిన్నప్పటి నుంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇష్టం. మా డాడీ వాళ్ళు స్టడీ కోసం ఇక్కడ హైదరాబాద్ పంపించిన నేను 3 months మొన్న అంతే, కోచింగ్ అయిపోగానే. అంటే ఎక్కువ జీవనోపాధి కావాలంటే సిటీలోనే ఎక్కువ వర్క్స్ ఉంటాయి కదా, విలేజ్లలో తక్కువ వర్క్స్ ఉంటాయి కదా. సో మేబీ అంతే నా బాండిగా నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇష్టం. రేపు పెళ్ళైనా కూడా విలేజ్ అబ్బాయినే చేసుకుంటారా లేకపోతే సిటీ అబ్బాయినా? ఏమో అన్న, మా డాడీ ఎవరికి ఇస్తారని. ఓకే. మీకు బ్రో? ఇప్పుడు నేను చెప్తే అన్ని ఆపోజిట్ చెప్తున్నాను. అరే బాయ్స్ కి ఇష్టమైంది చెప్పాలి బ్రో. నాకు సిటీనే అన్న, సిటీ కల్చర్. ఎందుకు బ్రో? ఏమో అన్న, సిటీలో ఉంటే ఫస్ట్ నుంచి పల్లెటూరులోనే పెరిగాను కదా, నాకు ఉంటుంది కొంచెం బయటికి పోయి సిటీలో ఉండాలి, రిచ్ లైఫ్ మెయింటైన్ చేయాలని. మళ్ళీ తిరిగి విలేజ్కి వెళ్తే హెలికాప్టర్ లో లేకపోతే BMW కార్లో వెళ్ళాలి. అంత రేంజ్ కాదా, షిఫ్ట్ అయినా పర్లేదు. త్వరలో అది కోరుకుందాం, అవ్వాలి. ఎందుకంటే అక్క సపోర్ట్ ఉంది కాబట్టి. ఖచ్చితంగా. డబ్బు పేరు ఏదే? పేరే అన్న. ఎందుకు? డబ్బు శాశ్వతం కాదు. డబ్బు కేవలం కాగితం అంటారా? అంతే అన్న. అంటే ఇప్పుడు ఇవాళ రేపు డబ్బు ఉంటేనే కదా వాల్యూ ఇస్తారు మనుషులు. సో అట్లా డబ్బు ఉంటే వేసుకున్న మంచి పేరు లేనిది. అంతే అంట. రేపు మనం చనిపోతే మనతో పాటు వచ్చేది ఈ డబ్బు కాదు, ఒక పేరు మాత్రమే. మనం ఉన్నా లేకున్నా మన పేరు తలుసుకుంటారు కానీ డబ్బును తలుసుకోరు. పేరు అయితే తెచ్చేసుకున్నారు మీరు ఓవరాల్ గా. సో మీకు బ్రో? పేరే అన్న. ఇద్దరు సింక్ అయింది ఇప్పుడు. ఎందుకు బ్రో? చెప్పు, నేను డబ్బే చెప్దాం అనుకున్నా కానీ చూసేటోళ్ళు కొంచెం గలీజ్ అనుకుంటా. రెస్పెక్ట్ మొత్తం డబ్బే, డబ్బు ఉంటేనే రెస్పెక్ట్. నిజం నిజం, అది కూడా డబ్బు ఉంటేనే రెస్పెక్ట్ ఇస్తారు కానీ మేము కూడా అదే డబ్బు ఫేస్ కన్నా చేస్తున్నాం. మించింది అయితే పేరే. డబ్బు లేకపోతే ఇప్పుడు సరే, ఇప్పుడు మంచోడు, ఇప్పుడు ఏదైనా ఆపద వచ్చిందంటే ఇంటికి వెళ్ళి మంచి మాట్లాడితే సరే అప్పటిదాకా గుర్తుంటాయి. తర్వాత అంటాడు చెప్పేటోళ్ళు కానీ చేసేటోళ్ళు లేదంటారు. అదే కొన్ని డబ్బులు ఇచ్చిన అనుకో, ఆయన నాకు సహాయం చేసిండు, ఆ పేరు వేరే ఉంటుంది. డబ్బే అన్న దేనికైనా. నిజంగా నేను కూడా ఫేస్ చేస్తున్నా, మీరు కూడా ఫేస్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు. మా తల్లిదండ్రులు ఎట్లా ఉంటారంటే, మీ తల్లిదండ్రులు కూడా అట్లే ఉంటారేమో మేబీ నాకు తెలిసి. పక్కోడు జాబ్ కొట్టినంటే అరే వాడు కొట్టి నువ్వు ఎందుకు కొట్టలేదురా, ఖచ్చితంగా వాడికి పెట్టిన ఫీజు నీకు పెట్టినారా, వాడు ఎందుకు కొట్టి నువ్వు ఎందుకు కొట్టలే అని రోజు టార్చర్ తెలుసా. నేను ఈ ఫీల్డ్కి ఎంచుకున్నా కూడా వాళ్ళ సాటిస్ఫాక్షన్ లేదు తెలుసా. అరే వాడు గవర్నమెంట్ జాబ్ కొట్టిండు, వాడు నెలకి 50-60 వేలు చేస్తుంటే నువ్వేంద్రా ఇది యాంకరింగ్ అంటే. తల్లిదండ్రులకైనా ఉంటది అన్న, అంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి కావాలి కదా, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దాని సైడ్ ఎంకరేజ్ చేయాలి కదా. నా కొడుకు నా బిడ్డ ఒకరి కింద చేయి జాపి బతకొద్దు అన్నట్టు. గవర్నమెంట్ జాబ్ వస్తే చేయి జాబ్ బతకరా? మనం చేతగాని రోజు ఇంట్లో కూర్చున్న వస్తాయి కదా గవర్నమెంట్ జాబ్ అయితే. అదే ప్రైవేట్ అనుకో, రెక్కాడితేనే డొక్కాడుతా అన్నట్టు ఉంటుంది. నిజం, కరెక్ట్ చెప్పారు మీరు. కష్టం విలువ తెలుసు కాబట్టి కరెక్ట్ అర్థం చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, పుస్తకం సినిమా? పుస్తకమే. ఎందుకు? నాలెడ్జ్ ఇస్తుంది అన్న, సినిమా ఏమి ఇస్తుంది? సినిమా కూడా నాలెడ్జ్ ఇస్తుంది కదా చాలా మందికి. సినిమా సైడ్ రావాలన్నా ఫస్ట్ పుస్తకం. పుస్తకం అంటే ఏంటి, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని. ఏమో మాకు అర్థం కాలేదు. అంటే మనలో ఉన్న చీకటిని, అంటే నాలెడ్జ్ అన్న, చదువుకుంటే మనకు కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా. ఓకే, ఆడియన్స్కి అర్థమైందేమో మరి. మీకు బ్రో? పుస్తకం. ఎందుకు బ్రో? ఎందుకంటే మనం పుట్టంగానే కొన్ని రోజులు ఆయనకైనా బుక్ ఇస్తారు కానీ యాక్టింగ్ చేయని చెప్పారు కానీ. అంటే లైక్ ఏంటంటే బేసిక్ నీడ్ అది. మరీ టాపర్ రేంజ్ లో నువ్వు పీజీలు డిగ్రీలు కంప్లీట్ చేయడం కాదు కానీ జస్ట్ బేసిక్. బయటకు వెళ్తే ఏదైనా బస్ ఎక్కాలంటే బస్సు పేరు చదవాలి కన్నా, దాని కొరకైనా కొంచెం చిన్న చొక్కా అయినా వేసుకోగానే ఒక బుక్ కొనాలని అబ్దుల్ కలాం గారు రాశారు కదా. బహుశా మీరు చెప్తే అదేనే ఎగ్జాంపుల్. నిజంగా చాలా మంది బుక్స్ రీడింగ్ చేస్తుంటారు, చాలా మేధావులు ఉన్నారు. సో మేబీ వాళ్ళు కూడా ఈ బుక్స్ చదవడం వల్లనే అంత పెద్ద స్థాయికి వెళ్ళారేమో. బహుశా మీరు కూడా వెళ్తారేమో తర్వాత. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ జీవితం గురించి, ఎస్పెషల్ మీరు మీ జీవితం గురించి ఒక్క పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు?
కష్టాన్ని నమ్ముకొని బతుకుతున్నాం అన్న. ఇంకా కష్టపడుతూనే ఉంటారు. ఏదో ఒకరోజు సక్సెస్ సాధిస్తా. సో థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పారు, చాలా పాటలు పాడారు, చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మా ఆడియన్స్కి. సో ఎండింగ్లో మీకు ఇష్టమైన ఒక పాట. ఇంతసేపటి నుంచి ఇంటర్వ్యూ మొత్తం కూడా మా ఫాదర్ గురించే చెప్పినా కానీ మా మదర్ గురించి ఎక్కడ చెప్పలే కదా అన్న. అవునవును. సో అందరు అమ్మల కోసం, అందరు అమ్మలకు అంకితం చేస్తూ, మా అమ్మ అంటే కూడా నాకు చాలా ఇష్టం. చాలా మంది అడుగుతారు, మీరు ఎప్పుడు ఎక్కడ పోయినా మీ నాన్న గురించే చెప్తారు, మీ అమ్మ అంటే ఇష్టం లేదా అని. ఇంట్లో అన్నం పెట్టదు. అట్లేం లేదన్న, జన్మనిచ్చింది అమ్మ కదా. సో ఇద్దరు రెండు కన్ను లాంటి వాళ్ళు, ఇప్పుడు ఏ కంట్లని పొడుచుకుంటాం. సో ప్రతి ఒక్క అమ్మకు డెడికేట్ చేస్తూ ఈ సాంగ్. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. వావ్. సింగిల్ వర్డ్లో రైతు అంటే ఏం చెప్తారు? కష్టాన్ని నమ్ముకొని బతికేవాడన్న. సోల్జర్ అంటే? దేశాన్ని కాపాడేటోడు. కార్మికుడు? కష్టం, కార్మికుడు కూడా కష్టమే కదా. కార్మికుడు అంటే సింగరేణి వాళ్ళు గుర్తొచ్చారు, సో వాళ్ళకు కూడా డెడికేట్ చేద్దాం సాంగ్. సింగరేణి పోరాట యోధులారా, గనిలో కను మూసిన అన్నలారా, గనిలో కను మూసిన అన్నలారా, మా సింగరేణి పోరాట యోధులారా. వావ్, సూపర్. థ్యాంక్ యూ. చాలా పాటలతో అయితే ఎంటర్టైన్మెంట్ చేశారు మా స్టూడియోలో. చాలా మంది ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విలేజ్ నుంచి మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, మంచి స్థాయికి వెళ్ళాలి. థ్యాంక్ యూ అన్న. సింగర్ ఝాన్సీ ఫ్యూచర్లో మంచి స్థాయికి వెళ్ళి మూవీస్లో కానీ లైక్ ఇంక ఎక్సెట్రా మీరు అనుకున్నది సాధించాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అన్న.